హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 12, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి ఏప్రిల్ 12, 2024 కరెంట్ అఫైర్స్లో ముఖ్యాంశాలు చూస్తే మనకి ఏప్రిల్ 12 ఇంపార్టెన్స్, ఏప్రిల్ 12 ఇంపార్టెన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే అంటాం. అంటే అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవం ఇతివృత్తం ఏంటి అంటే ఎంకరేజ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ అనే ఒక ఇతివృత్తంతో, అంటే ఇక్కడ శాస్త్రీయమైనటువంటి వైఖరులు ఏవైతే ఉంటాయో, శాస్త్రీయంగా నేర్చుకోవాలనేది తపనేది ఉంటుందో దాన్ని మనం ప్రోత్సహించాలని దీని అర్థం వస్తుంది అనమాట. అండ్ లిండీ క్యామెరూన్ అనేవారు వార్తల్లో ఉన్నారు. సో మరి ఏ విషయంలో లిండీ క్యామెరూన్ వార్తల్లో ఉన్నారో మనం చూద్దామండి. అండ్ ప్రొఫెసర్ అరోహ్, సో వీరు కూడా ఒక శాస్త్రవేత్త, భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ అరోహ్ సో మరి న్యూస్లో ఉన్నారు. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 విడుదల చేయడం జరిగింది. మరి హెపటైటిస్ అంటే సంబంధించినటువంటి కాలేయ సంబంధించినటువంటి ఒక రుగ్మతలు, కాలేయ వ్యాధులు, అలాంటి వాటిలో మన హెపటైటిస్ ఏ, బి, సిడి ఇలా ఉంటాయి. అలాంటి నేపథ్యంలో మరి ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఒక హెపటైటిస్ ఉన్నాయి, చాలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం ఉంది. దానిపైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ జగజిత్ పవాడియా అనే వ్యక్తి కూడా మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన విశేషం. అండ్ మనోజ్ పాండా అనేవారు మరొకరు న్యూస్లో ఉన్నారు. అండ్ పీటర్ హిగ్స్ మరి నోబెల్ అవార్డు గ్రహీత, నోబెల్ అవార్డు పొందినవారు. ఇటీవల వీరు మరణించడం జరిగింది. పీటర్ హిగ్స్ 93 ఇయర్ వయసులో. సో వారి యొక్క ఆవిష్కరణ ఏంటి, వాటికి సంబంధించిన విశేషాలు మనం చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏప్రిల్ 12, ఏప్రిల్ 12 ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ సో మనం ఇంతవరకు డిస్కస్ చేసినాం. ప్రపంచ అంతరిక్షయాన దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. ప్రపంచ అంతరిక్షయాన దినోత్సవం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచ అంతరిక్షయాన దినోత్సవం అండి. సో ఏప్రిల్ 12 అనేది ఇక్కడ సో ఏప్రిల్ 12 అండి. ఏప్రిల్ 12. సో ఏప్రిల్ 12 వచ్చేసి మనకి ఏప్రిల్ 12 ప్రపంచ అంతరిక్షయాన దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది స్పేస్ హ్యూమన్ ఫ్లైట్ అంటాం. ప్రపంచ అంతరిక్షయాన దినోత్సవం అండి. అంతరిక్షయాన దినోత్సవం, ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే అంటామండి. ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే అంటాం. ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే అని చెప్పేసి అంటామండి. సో ఎందుకు జరుపుకుంటారు ఇదే దినోత్సవం అంటే ఇక్కడ ఏప్రిల్ 12, 1961 సో మరి సోవియట్ యూనియన్ ప్రజెంట్ అయితే మన రష్యా అంటున్నారు వారు యూరీ గ్యాగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళి రావడం జరిగింది. సో ద ఫస్ట్ పర్సన్ అనమాట, ద ఫస్ట్ స్టార్ సెల్లర్. సో అతను ఎవరంటే యూరీ గ్యాగరిన్ వెంట్ టు ది స్పేస్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఆ నేపథ్యాన్ని తీసుకొని మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 12ని ఐక్యరాజ్య సమితి ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి అంతరిక్షం గురించి మనం చూసినట్లయితే ఈరోజు ఎన్నో మైల్ స్టోన్స్ని వివిధ దేశాలు సాధిస్తే అందులో మన భారత్ సాధించిన మైల్ స్టోన్స్ అనేది చాలా రిమార్కబుల్గా ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ అంతరిక్షయానం విషయంలో చూసినట్లయితే ఇక్కడ 1957 అక్టోబర్ 4న స్పుత్నిక్ 1 అనే సంబంధించినటువంటి శాటిలైట్ని సంబంధించినటువంటి ఒక రాకెట్ని తొలిసారిగా పంపించడం జరిగిందనమాట. దాని తర్వాత లైకా అనే కుక్క పిల్లని పంపించడం జరిగింది. తర్వాత మనం చూస్తే ఈ 1961లో ఏప్రిల్ 12న సో యూరీ గ్యాగరిన్ సో వీరు అంతరిక్షంలోకి వెళ్ళి రావడం జరిగింది. సో ఆ ఘనతను సాధించినటువంటి తొలి అంతరిక్ష నావికుడిగా గుర్తించబడ్డారు. ఇక తదనంతరం మనకి వాలంటీనా తెరిష్కోవా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి తొలి ఉమెన్ అండి. ద ఫస్ట్ ఉమెన్ who went to this space వచ్చేసి వాలంటీనా. సో వాలంటీనా తెరిష్కోవా అండి 1963లో. సో వాలంటీనా తెరిష్కోవా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి తొలి మహిళగా, తొలి స్టార్ సెయిలర్గా, తొలి ఉమెన్ స్టార్ సెయిలర్గా, ఫిమేల్ స్టార్ సెయిలర్గా సో వీరు సోవియట్ యూనియన్కి చెందిన వీరు గుర్తించబడ్డారన్నమాట. ఇక తర్వాత క్రమంలో షాలీ రైడ్ అని చెప్పేసి అమెరికా దేశం చెందినటువంటి మహిళ అంతరిక్షం వెళ్ళి రావడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలెక్స్ లేనావ్ అంతరిక్షంలో వెళ్ళి కాలు పెట్టి వచ్చినటువంటి, కాలు మోపినటువంటి తొలి వ్యక్తిగా ఉన్నవారు ఎవరంటే అలెక్స్ లియోనావ్ అండి. అలెక్స్ లియోనావ్ అనేవారు అంతరిక్షంలో వెళ్ళి కాలు పెట్టినటువంటి వ్యక్తిగా సో ఉండడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం ఇలా ఎన్నో రికార్డ్స్ మనకు ఉన్నాయి. సో దీంతో పాటుగా ఓన్లీ
వెళ్ళి రావడమే రికార్డు లేదు. సో మరి ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు కూడా జరిగినాయి. సో ఇంకా వెళ్ళి రావడం పైన రికార్డు ఉన్నది ఏంటంటే ఒలెగ్ కొనెనెంకో. సో రష్యా దేశం చెందినటువంటి ఒలెగ్ కొనెనెంకో. సో మరి అత్యధికంగా 878 రోజుల సో 12 గంటలు అత్యధికంగా అంతరిక్షంలో గడిపినటువంటి, అంటే 5 సార్లు వెళ్ళొచ్చాడు. సో ఈ 5 సార్లలో 878 రోజుల 12 గంటలు అక్కడే ఉండి ఒక రికార్డు సృష్టించడం జరిగింది ఒలెగ్ కొనెనెంకో. ఎవరైతే రికార్డుని వీరు బ్రేక్ చేయడం జరిగిందంటే ఇక్కడ ఒక గెనడీ పెడల్కా. సో గెనడీ పెడల్కా అనేవారు 878 రోజుల సో 11 గంటలు వీరు అంతరిక్షంలో ఒక స్టార్ సెల్లర్గా ఉంటే సో వీరి యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది ఎవరండి? ఒలెగ్ కొనెనెంకో. సో అలాంటి ఇంపార్టెన్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి అంతరిక్షం అంటే ఈరోజు ఎంత కమ్యూనికేషన్స్ యూజ్ చేసుకుంటున్నాం, ఈ మోడర్న్ టెక్నాలజీకి కారణమైంది మనకు అంతరిక్ష రంగంలో సాధించినటువంటి మైలురాళ్ళు మనం చెప్పడానికి ఉందన్నమాట. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మరిన్ని ఈ రానున్న రోజుల్లో అయితే ఇంకా మరిన్ని ఒక మైల్ స్టోన్స్ని అచీవ్ చేయబోతున్న సందర్భం ఉంది. అంతేకాకుండా వివిధ దేశాలు కొలాబరేట్ అవుతున్నాయి ఇలాంటి ప్రయోగాల విషయంలో. అంతేకాకుండా మనం చూసినట్టయితే చంద్రమండలం పైనే కొన్ని రోజులలో మనం చూసినట్లయితే ఇక్కడ లీప్ అనే ప్రయోగం ద్వారా, అంటే ల్యూనార్ ఎఫెక్ట్ ఆన్ ది అగ్రికల్చర్ ఫ్లోరా అనే ఒక పేరుతో ప్రయోగం చేస్తూ అక్కడ పంటలు కూడా పండించబోతున్నామని చెప్పేసి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా చెప్పడం జరిగింది అనమాట. లీప్ అనే ప్రయోగం అండి. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ లీప్ అనే ప్రయోగాన్ని నాసా చేయబోతుంది 2026లో. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ల్యూనార్ ఎఫెక్ట్ ఆన్ ది అగ్రికల్చర్ ఫ్లోరా అని చెప్పేసి అంటాం. డక్వీడ్ అండ్ క్రేస్ బ్రాసికా ఇలా 3 రకాల పంటలు మేము పండించబోతున్నాం లీప్ అనే పేరుతో అని చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనకు ఈ సంవత్సరంలోనే మన నాసా వాళ్ళంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అండ్ భారతదేశం చెందినటువంటి మన ఇస్రో సంస్థ ఇద్దరు సంయుక్తంగా ఈ సంవత్సరంలోనే నిసార్ అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నాయి. సో మన నిసార్ అండి సంబంధించినటువంటి నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి అంటామండి. సో ఇది కూడా మనకి పంపించబోతున్నాయి ఇదే సంవత్సరంలో అనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ప్రపంచ అంతరిక్షయాన దినోత్సవంతో పాటుగా మరి భారత్ అంతరిక్షయాన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. మరి భారత్ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటాం. మనకు నేషనల్ స్పేస్ డే. ఏ రోజున మనం నేషనల్ స్పేస్ డే జరుపుకుంటున్నామంటే ఆగస్టు 23 అండి. సో ఆగస్టు 23ని మనం ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ నుండి నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 3లో ఉన్నటువంటి విక్రమ్ ల్యాండర్ కానీ లేక మరి దాంతోపాటుగా ప్రజ్ఞాన్ రోవర్ కానీ ఈ రెండు కూడా సో మరి చంద్రుడి యొక్క దక్షిణ ధృవాన్ని చేరడం జరిగిందనమాట. ఆ చేరిన ప్రాంతానికే శివశక్తి అని నామకరణం చేయడం జరిగింది. మరి శివశక్తి నామకరణం చేసిన విషయాన్ని ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ కూడా ఆమోద ముద్ర తెలిపడం అనేది జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలోనే ఆగస్టు 23 ఇలా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటున్న నేపథ్యం. ఇంకా మరికొన్ని మైలురాళ్ళు చూసినట్లయితే జపాన్ దేశం అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ, అంటే మన భారతదేశం తర్వాత చంద్రమండలం పైన దక్షిణ ధ్రువం దగ్గర స్లిమ్ అనే సంబంధించినటువంటి రోవర్ని విజయవంతంగా పంపించడం జరిగిందనమాట. మరి స్మార్ట్ ల్యాండర్ స్మార్ట్ ల్యాండర్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ మూన్ అనే దాన్ని స్లిమ్ అనే దాన్ని ప్రయోగించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో అమెరికా దేశం చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ఇంటిట్యూవ్ మిషన్ అండి. ఏదైనా ఇంటిట్యూవ్ మిషన్. సో ఇంటిట్యూవ్ మిషన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఫస్ట్ టైం అనమాట చంద్రమండలం మీకు ఒక రోవర్ను పంపించింది, ప్రయోగం చేసింది. అది విజయవంతం కావడం జరిగింది. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఒడిసిఎస్ అని పిలుస్తున్నాం. ఒడిసిఎస్ అంటే చంద్రమండలం పైకి ఒడిసిఎస్ అనే ఒక మిషన్ని విజయవంతంగా పంపించినటువంటి సంస్థ ఏది అంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఒక స్పేస్ స్టార్టప్ అయినటువంటి ఇంటిట్యూవ్ మిషన్ అనే విషయం గమనించండి. మన భారతదేశంలో కూడా ఈరోజు మన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో పాటు సో మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్న నేపథ్యం ఉంది. కొన్ని స్టార్టప్స్ కూడా అందులో మన హైదరాబాద్కు చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ కానీ ఐఐటి మద్రాస్ ఇంక్యుబేట్ అయినటువంటి ఐఐటి మద్రాస్తో కొలాబరేట్ అయినటువంటి ఐఐటి మద్రాస్తో
సపోర్ట్తో ఎదిగినటువంటి అగ్నికుల్ కాస్మోస్ సంస్థ కానీ, అగ్నికుల్ సంస్థ కానివ్వండి, ఇక పిక్సెల్ సంస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో ఇలాంటి విషయంలో మనం చూసినట్లయితే ఈరోజు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సో మరి ఎన్నో ప్రయోగాలకి ఆ విధంగా వేదికగా మారిపోయింది. సో ఈరోజు ఆదిత్య L1 అనే మిషన్, ఒక సక్సెస్ఫుల్ మిషన్ని మనం ఈ సంవత్సరంలోనే, అంటే లాస్ట్ ఇయర్ మనం పంపిస్తే ఈ సంవత్సరంలోనే జనవరి 6, 2024న అది లాంగ్రేజన్ పాయింట్కి విజయవంతంగా చేరడం జరిగింది. మరి ఇస్రో సంస్థకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారైతే ఇక్కడ ఒక ఇస్రో చైర్మన్ ఎవరండి? ఎస్ సోమనాథ్ అండి. శ్రీధర సోమనాథ్ ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్నారు. సో మరి ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనకు సాధించడం జరుగుతుంది అనమాట. ఇస్రో అండ్ నాసా, అమెరికా వాళ్ళ స్పేస్ ఏజెన్సీ వచ్చేసి నాసా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో పేరొందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ, అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చేసి మనకు స్పేస్ ఎక్స్ అంటాం. ఎలన్ మస్క్ అధినేతగా ఉన్నారు. అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని, ఇలా జాక్స్, అమెరికా యొక్క అంటే జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ మనం జాక్స్ అని పిలుస్తాం అనమాట. అలాంటి కొన్ని అంశాలు మనం ఈరోజు ఏప్రిల్ 12 అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవం సందర్భంగా చెప్పుకున్నాం. సో అంతరిక్ష విషయంలో ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో మనకు 3 ఉంటాయండి. ఒకటి వచ్చేసి చూడండి, ఒకటి వచ్చేసి మనకి అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవం, అంటే ఏప్రిల్ 12 అనేది అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 23 అనేది మనకి మన జాతీయ అంతరిక్ష దినోత్సవం. మరొకటి ఉంటుందండి అక్టోబర్ 4 నుండి 10. మరి అక్టోబర్ 4 నుండి 10 ఏంటంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవం జరుపుకుంటాం అనమాట. ఇది ఒక ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అంటే ఒక వీక్ అనమాట. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ అంటాం. ఏప్రిల్ 12 అయితే ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే, ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే, అక్టోబర్ 4 to 10 వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ వీక్, అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవం. సో అలాంటి విషయాలపైన కూడా మనం కొన్ని మనం డిస్కస్ చేసుకున్నాం అంతర్జాతీయ అంతరిక్ష యాన దినోత్సవం సందర్భంగా, ఏప్రిల్ 12 సందర్భంగా. మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూద్దామండి. సో లిండీ క్యామరూన్. సో ఎవరండి లిండీ క్యామరూన్ అనేవారంటే వీరు మనకు భారత్లో బ్రిటన్ నూతన హై కమిషనర్గా నియమితులు కావడం జరిగిందండి. సో మనకు ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్గా మనకు ఉంటుంది. ఇప్పుడు మనకి భారత్లో అమెరికా రాయబారి ఎవరు అని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు భారత్లో అమెరికా రాయబారి, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ భారత్లో అమెరికా రాయబారికి ఎవరు పనిచేస్తున్నారంటారు? అమెరికా రాయబారి. సో భారత్లో అమెరికా రాయబారి వచ్చేసి ఎవరండి వారంటే ఎరిక్ గార్సెట్ అండి. ఎవరండి? ఎరిక్ గార్సెట్ అనేవారు. సో అలా మనకి వీరు నియమితులు కావడం జరిగింది. ఇటీవల కాలంలో మరి రష్యాలో భారత రాయబారికి ఎవరు నియమితులు కావడం జరిగిందండి? రష్యాలో, ఓకేనండి, రష్యాలో భారత రాయబారి అండి. రష్యాలో భారత రాయబారి. సో మరి రష్యాలో భారత రాయబారిగా ఇండియన్ అంబాసిడర్ టు ది రష్యా ఎవరంటే వారే వినయ్ కుమార్. సో వినయ్ కుమార్ నియమితులు కావడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంబాసిడర్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే కామన్వెల్త్ దేశాల మధ్య ఎవరైతే నియమితులు అవుతారో వాళ్ళని, అత్యున్నతమైన అధికారులని వారి దేశంలో హై కమిషనర్లు అని చెప్పేసి అంటారు. మిగతా దేశాల్లో మనం అంబాసిడర్గా పిలుస్తాం. సో ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో లేదా రాయబారి అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా భారత్లో బ్రిటన్ నూతన హై కమిషనర్ అంటే ఇక్కడ లిండీ క్యామరూన్. సో ఏంటి ప్రత్యేకత అంటే ఎందుకు ఇంత మనకి ఇక్కడ హైలైట్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం అనమాట, ద ఫస్ట్ ఫిమేల్ ఆర్ ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద బ్రిటన్ హై కమిషనర్ టు ది ఇండియా. అంటే ఫస్ట్ టైం అనమాట. అంటే భారత్ హై కమిషనర్గా నియమితులైనటువంటి, అంటే భారత్లో బ్రిటన్ నూతన హై కమిషనర్గా నియమితులైనటువంటి తొలి మహిళ అండి. ఫస్ట్ ఫీమేల్ అనమాట. ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళ కాబట్టి సో మహిళల ప్రాధాన్యత విషయంలో, ఉమెన్ ప్రయారిటీ విషయంలో మనకు ఒక ఇంపార్టెన్స్గా ఇవ్వాలి. ఇలా అడగవచ్చు రేపు. ఎలా అంటే భారత్లో బ్రిటన్ హై కమిషనర్గా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరు అంటే లిండీ క్యామరూన్ అండి. లిండీ క్యామరూన్ అని చెప్పేసి. డేవిడ్ క్యామరూన్ అనే వారు ఉన్నవారు. వాళ్ళు గతంలో బ్రిటన్కి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. డేవిడ్ క్యామరూన్ అండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇతను రిషి సునాక్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఎవరండి మై డియర్ ఫ్రెండ్స్? మరి రిషి సునాక్ అంటే ఎవరు అని చెప్పేసి అంటే, సో రిషి సునాక్ మనకి బ్రిటన్కి ప్రధానమంత్రి అండి. భారత సంతతి వ్యక్తి వీరు. బ్రిటన్ ప్రధానమంత్రి. బ్రిటన్కి అతి చిన్న వయసులో 42 సంవత్సరాల వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి కావడం జరిగింది రిషి సునాక్. సో మరి అంటే ఎందుకోసం బ్రిటన్ నూతన హై కమిషనర్ కాబట్టి బ్రిటన్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో మరి బ్రిటన్ ప్రధాని బ్రిటన్కు చిన్న వయసులోనే 42 సంవత్సరాల వయసులోనే బ్రిటన్ ప్రధానమంత్రి కావడం జరిగింది. వీరు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కన్జర్వేటివ్
పార్టీకి చెందినవారు కొన్ని రిషి సునాక్ అనమాట. అంతేకాక ఇతను బ్రిటన్కి 57వ ప్రధానమంత్రి. సో రిషి సునాక్ ఓకే, అట్లా పాయింట్స్ గుర్తుపెట్టుకుంటూ మరి బ్రిటన్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి బ్రిటన్కి రాజుగా అంటే ఇంగ్లాండ్ రాజుగా ఇటీవల నియమితులైన వారు అంటే లాస్ట్ ఇయర్ 2023 మేలో నియమితులైన వారే చార్లెస్ III అండి. చార్లెస్ III అనేవారు సో బ్రిటన్ రాజుగా ఉన్నారు. అండ్ ఓకేనా, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చార్లెస్ III అండి. ఓకేనా, ఇక నెక్స్ట్ చూద్దాం ప్రొఫెసర్ అరోహ్ అండి. ప్రొఫెసర్ అరోహ్. సో ఏంటి మరి ప్రొఫెసర్ అరోహ్ అని చెప్పేసి అంటే ఇక్కడ సో ఇటీవల కాలంలో సో మనకి ఏప్రిల్ 8, 2024 మనకి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది సంభవించింది ఈ నెలలోనే. సో ఏప్రిల్ 8, 2024 మనకి సంపూర్ణ సూర్యగ్రహం ఒక సోలార్ ఎక్లిప్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సంపూర్ణ సూర్యగ్రహం కొన్ని ప్రాంతాలు పర్టికులర్ చూసినట్టు అమెరికా, మెక్సికో, కెనడా, ఐర్లాండ్ ఇలా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించింది సంపూర్ణ సూర్యగ్రహం. ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే నాసా వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో మనం చూసినట్టు వర్జీనియాలోని వాల్లోప్స్ ప్రయోగ కేంద్రం నుండి కొన్ని సంబంధించినటువంటి రాకెట్లు పంపించారు అనమాట. ఆ రాకెట్ల సంబంధించిన విషయంలో కొన్ని ఉపగ్రహాలు అధ్యయనం చేయడానికి పంపించారు. అందులో అట్మాస్ఫియర్క్ అబ్జర్వేషన్స్ అరౌండ్ ఎక్లిప్స్ పాత్ గుర్తుపెట్టుకోండి. ఎక్లిప్స్ అంటే మనకు తెలుసు ఇక్కడ గ్రహణం అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్స్ అరౌండ్ ద ఎక్లిప్స్ పాత్ అని చెప్పేసి అంటాం. అంటే ఎక్లిప్స్ యొక్క పాత్ అంటే ఏంటంటే ఆ యొక్క గ్రహణం ఏర్పడే విషయంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటే పర్టికులర్గా అయోనోస్పియర్లోని మార్పులని రాకెట్లలో ఉన్నటువంటి పరికరాల ద్వారా ఈక్విప్మెంట్స్ ద్వారా నమోదు చేయడం జరిగింది. ఇది అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నుండి వాల్లోప్స్ అనే ప్రయోగ కేంద్రం నుండి ఈ రాకెట్లను పంపించడం జరిగింది. ఈ యొక్క అధ్యయనం చేయడానికి ఈ మొత్తానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు కృషి చేస్తే ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించినటువంటి మన భారత సంతతి వ్యక్తే ప్రొఫెసర్ అరోహ్ అండి. ప్రొఫెసర్ అరోహ్. సో అలాంటి అంశం అన్నమాట ఇక్కడ అడిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 8, 2024 సంభవించినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం పైన అధ్యయనం చేయడానికి అమెరికాలోని వర్జీనియాలోని వాల్లోప్స్ ప్రయోగ కేంద్రం నుండి పంపించినటువంటి ఈ అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్ అరౌండ్ ఎక్లిప్స్ పాత్ అనే సంబంధించిన విషయం పైన అధ్యయనం చేయడానికి అయోనోస్పియర్లో మార్పులని రాకెట్లలో నమోదు చేసి ఆ పరికరాల ద్వారా అధ్యయనం చేయడానికి ఏర్పాటు అయినటువంటి నాసా బృందానికి నాయకత్వం వహించిన మన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు, మన భారత సంతతి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ప్రొఫెసర్ అరోహ్ అండి. సో ఆ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 అండి. అంటే దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఈజ్ గివన్ బై ది WHO. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రిపోర్ట్ ఇచ్చింది. పర్టికులర్గా మనం చూసినట్లయితే హెపటైటిస్ B and C ఇవి రెండు బాగా ప్రమాదకరమైనమాట. మిగతా హెపటైటిస్ A, B ఇంకా B అంటే D, E కూడా ఉంటాయి మనకి. ఇలాంటప్పుడు ఈ 5 రకాల హెపటైటిస్లలో ఇది ఇన్ఫ్లమేషన్ అంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే కాలేయం అనేది ఎక్కువ వాపుగా వస్తుంది అనమాట. ఇట్లా స్వాలో అయితే అది ఏమైతే లాస్ట్గా అట్లా డెవలప్ అవుతూ ఏమవుతుందంటే సిరోసిస్కి దారితీస్తుంది. లివర్ సిరోసిస్కి, క్యాన్సర్కి దారి తీసిన పరిస్థితి ఉంటుంది కాలేయం. అలాంటి నేపథ్యంలో మరి గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ అంటే ఇది ఏంటంటే మనకి జీవనశైలిలో మార్పులు కానీ కొన్ని హెరిడిటరీ పరంగా కూడా వస్తాయని చెప్తున్నాం. ఇలాంటప్పుడు ఇంకోటి మరి ఇలాంటి వాటిని మనం కట్టడి చేయాలి, వీటిపైన అవగాహన ఉండాలి. ఇంకోటి మనకి టీకాలు కూడా రావడం జరిగింది ఇటీవల కాలంలో. ఆ టీకాలు కూడా ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 విడుదల చేయడం జరిగింది. దీనిలో 2022లో డాటా ఆధారంగా అంటే 2022లో సో మరి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది కేసెస్ ఆఫ్ ది హెపటైటిస్ B and C అంటే హెపటైటిస్ B and C కేసెస్ అనేది హెపటైటిస్ B and C కేసెస్ మనం పరిశీలించినట్లయితే చైనా ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది కేసెస్ అనమాట అకార్డింగ్ టు ది 2022 డాటా. అంటే 2022 సంవత్సరం డాటా ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువగా హెపటైటిస్ కేసెస్ అని ఎక్కడ వచ్చినాయంటే చైనా ఉంది. చైనా తర్వాత ఇండియా ఈజ్ ద సెకండ్ ప్లేస్ అనమాట. ఇండియా సెకండ్ నెంబర్ ఆఫ్ ది ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ ది మొత్తం 3.5 crore కేసెస్ అనమాట. మన ప్రపంచంలో 2022 సంవత్సరంలో హెపటైటిస్ సంబంధించిన కేసులు చూసినట్లయితే మనకి 3.5 crore కేసెస్ వచ్చినాయి హెపటైటిస్ B and C. అందులో ఇండియా 11.6%తో ఇక్కడ అంటే ఎక్కువ కేసెస్ వచ్చినాయి. కాబట్టి దీనిపైన మరింత కేర్ఫుల్నెస్ ఉండాలి అండ్ వ్యాక్సినేషన్ ప్రోత్సహించాలని దాని యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకేనండి. ఈ మధ్య కాలంలో చూడండి హెపటైటిస్ సంబంధించినటువంటి వ్యాధుల నివారణ ఉద్దేశంతోనే హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ సంస్థ
యావిషూర్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా ఇలా తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం చూసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన రిపోర్ట్ ఉద్దేశం ఏంది, ఏ సంవత్సరానికి ఒక మన భారత్ ఇందులో ఎలాంటి రూల్ ఉంది అలా నేర్చుకుంటాం. ఈ డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ పైన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి చూడండి, లాస్ట్ టైం కూడా కాంపిటేటివ్లో అడగడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ చేతి ఇటీవల ప్రకటించబడ్డ మలేరియా రహిత దేశం ఏదండి, మలేరియా రహిత దేశం వచ్చేసి కేప్ వర్డ్ అనే దేశం ఏంటంటే మలేరియా రహిత దేశం అనమాట. అంటే ఇక్కడ సో మనకు ఒక ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ మారిషస్ అండ్ అల్జీరియా తర్వాత ఆఫ్రికా ప్రాంతంలో మలేరియా రహిత దేశంగా ఒక ప్రకటించబడ్డ మూడవ దేశం, మరొకటి ప్రపంచంలో ఇది మలేరియా రహిత దేశంగా ప్రకటించబడేటువంటి 43వ దేశం. అలాంటి నేపథ్యం అనమాట. ఇలా డబ్ల్యూహెచ్ఓ పైన అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఒక్కోసారి బేసిక్స్ పైన వెళ్ళి డబ్ల్యూహెచ్ఓ ఏ ఇయర్లో ఏర్పాటు చేయబడింది ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. డబ్ల్యూహెచ్ఓ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది. మరి డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయమైన జెనీవాలో ఉంది. డబ్ల్యూహెచ్ఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు డబ్ల్యూహెచ్ఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు ఇథియోపియా దేశానికి చెందినవారు అనమాట. ఇలాంటి నేపథ్యం చూసుకోండి. ఇంకా వార్తల్లో వ్యక్తిగా మనం చూసినట్లయితే బంగ్లాదేశ్కు చెందినటువంటి సైమా వాజిద్ వీరు అటిజంలో ఫేమస్ అయినటువంటి డాక్టర్. మరి డాక్టర్ సైమా వాజిద్ గారు వీరు మనకి బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని అయినటువంటి షేక్ హసీనా వాళ్ళ కూతురు సైమా వాజిద్ ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓలో సో మరి ప్రాంతీయ డైరెక్టర్గా ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓకి మరి ప్రాంతీయ డైరెక్టర్గా మరి ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు, సో మన ఆసియా ఖండం తరపున ఉన్నప్పుడు అంటే సైమా వాజిద్ అని చెప్పి. సైమా వాజిద్ ఏ యొక్క వ్యాధి నిపుణులు చాలా ఫేమస్ అంటే అటిజం అని చెప్పేసి, అంటే ఒక నాడీ కణాల రుగ్మత అయినటువంటి అటిజంలో పేరున్నటువంటి ఒక డాక్టరే మనకి సైమా వాజిద్ అన్నమాట. అలాంటి పాయింట్స్ కూడా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ ఇంకా కరోనా లాంటి వైరస్ విషయంలో మరింతగా జాగ్రత్తగా ఉండే ఉద్దేశంతోనే కోవినెట్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 21 దేశాల్లో 36 ల్యాబ్లతో అనుసంధానమై కోవినెట్ను కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇటీవల కాలంలో కోవినెట్ కూడా డబ్ల్యూహెచ్ఓ అనేది ఏర్పాటు చేయబడింది. సో ఆ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో జగజిత్ పవాడియా సో మరి ఎలా న్యూస్లో ఉన్నారు. సో జగజిత్ పవాడియా సో వీరు మన భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి. జగజిత్ పవాడియా ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి మనకు ఉంటుంది. అంతర్జాతీయ పైన ఏదైతే నార్కోటిక్స్ ఉంటాయో, నిషేధితమైనటువంటి కొన్ని మందులు ఉంటాయో అలాంటి వాటి విషయంలో వాళ్ళని పట్టుకోవడం, డ్రగ్స్ని పట్టుకోవడం, ఇలాంటి వాటిల్లో ఈ సంస్థ చాలా ఎంతో పేరుగాంచింది ఈ సంస్థ. మరి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు గతంలో వీరు అధ్యక్షుడు ప్రెసిడెంట్ కూడా పనిచేయడం జరిగింది. 2015 నుండి ప్రెసిడెంట్గా పనిచేస్తూ 2021లో వీరు ప్రెసిడెంట్ కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు సో వీరు మరొక పర్యాయం అనమాట. 2025 అండ్ 2030 సో 2025 నుండి 2030 వరకు కూడా ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు మరో పర్యాయం వీరు మెంబర్గా నియమితులు కావడం జరిగింది. సో వార్తల్లో వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జగజిత్ పవాడియా. ఓకేనండి. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సాగర గర్భాన లోహాల వేట అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ప్రముఖ దినపత్రికలో. ఇలాంటి అంటే సాగర గర్భం అనేది ఎందుకోసం అంటే ఇక మొత్తం కూడా భూమి మీద అయితే ఇక మొత్తం మినరల్స్ని వెతకడం అయిపోయింది అనమాట. అంటే మనుషుల సాయంతో వెతికారు, మిషన్ల సాయంతో వెతికారు. ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఉన్నటువంటి శాటిలైట్స్ ఇమేజెస్ ద్వారా కూడా, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా కూడా ఇక భూమిపైన ఏమేమి ఉన్నాయో మొత్తం కనిపెట్టి మిగిలింది ఏంటంటే సముద్రం అనమాట. ఇంకా మిగిలిపోయిన ఏంటంటే గ్రహాల మీద. సో అందుకే మనం చూడండి, ఇప్పుడు ఆల్రెడీ చంద్రమండలంలో మన చంద్రయాన్ 3 అయితే పోయి ఒక 8 ముఖ్యమైన గ్రహాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే చైనా, రష్యా వాళ్ళు సంయుక్తంగా 2035 నాటికి మేము అంతరిక్షంలో ఒక అణువిద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యం. ఇలా ఈ మధ్య కాలంలోనే మనం ఇదే క్లాస్లో మనం ఇదే సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అమెరికా నాసా వాళ్ళు అయితే 2026లో లీప్ అనే ప్రయోగంతో మొక్క వ్యవసాయం కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటప్పుడు ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి అంటాం. మనకి ఇక్కడ ఏదైతే యుఎన్ క్లాజ్ అయితే ఉందో, యుఎన్ క్లాజ్ అని ఉంది, అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీస్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ యుఎన్ క్లాజ్ అంటే ఇక్కడ ఒక ఒప్పందం వచ్చిందనమాట. అంటే దేనిపైన ఒప్పందం అంటే సముద్ర జలాల్లో ఎవరి వాట ఎలా ఉంటుంది, ఒక అది యుఎన్ క్లాజ్ అనమాట. యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని చెప్పేసి అంటామండి. సముద్రాలపైన జరిగిన ఒప్పందం 1982లో జరిగింది.
మరి ఇలాంటప్పుడు ఏంటంటే సో ఒక సంబంధించిన దేశానికి సంబంధించిన ఒక జోన్స్ ఉంటాయి. టెరిటోరియల్ జోన్స్ అని చెప్పేసి అంటాం, ఇలా మ్యారిటైమ్ జోన్ అని చెప్పేసి అంటాం, ఒక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లలో అనుమతి లేకుండా ఒక శాస్త్ర పరిశోధనలు చేయకూడదు. సో ఇదన్నమాట, అదొకటి అది యుఎన్ క్లాజ్లో చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మనం గమనించినట్లయితే ఇప్పుడు మరి ఎవరికి అనుమతి తీసుకోవాలంటే జమైకాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది ఏర్పడింది 1994లో. ఇస్బా అంటాం, అంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అంట. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ద్వారా మనం అనుమతి పొందాలి ఏమైనా సముద్ర జలాల్లో ఏమైనా వెలికి తీయాలన్నా ఏమైనా చేయాలన్నా. మరి ఇది భారతదేశం దరఖాస్తు చేసుకుంది. ఏమని దరఖాస్తు చేసుకుందంటే హిందూ మహాసముద్రంలో మన భారత తీరానికి ఒక 3000 కిలోమీటర్ల దూరంలో అఫినసీ నికెతిన్ సీ మౌంట్ అనేది ఉంది. అది హిందూ మహాసముద్రంలో. ఇందులో మ్యాంగనీస్, రాగి, నికెల్, ఇలా కోబాల్ట్ లాంటి చాలా మంచి అంటే అరుదైన లోహాలు ఉన్నాయి మనకు ఉపయోగపడేది. సో ఇవన్నీ మేము తీసుకుంటామన్నప్పుడు దానికి ముందుగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఆల్రెడీ మన భారత్తో పాటు ఇంకా చైనా మరింతగా దూకుడు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో చైనా పరిశోధన పేరుతో వివిధ నౌకల్ని వివిధ దేశాలు పంపిస్తుంది. ఈ మధ్యకాలంలో షియాన్ యాంగ్ అని చెప్పేసి ఒక నౌకని మన భారత జలాలు ప్రాదేశిక జలాలకు వస్తే మనం తరిమి కొట్టడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము మాల్దీవుల దేశానికి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో మాల్దీవుల దేశము అండ్ చైనా దేశాల మధ్య సంబంధాలు అనేది ఒక సుహృద్భావ వాతావరణానికి ఉన్నాయి అనమాట, ఒక గుడ్ విల్గా నడుస్తున్నాయి. ఎందుకోసం అంటే మాల్దీవుల దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మరి మహమ్మద్ ముయిజ్ ఇండియా అవుట్ అనే నినాదం ద్వారా మాల్దీవులకు అధ్యక్షుడైన నేపథ్యంలోనే ఈ తొలిసారిగా మాల్దీవుల దేశానికి అధ్యక్షుడైన తర్వాత చైనా పర్యటనకి వెళ్ళడం, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం అనేది జరిగిన నేపథ్యం ఉంది. అలాంటప్పుడు వాళ్ళు అసలుకు మాల్దీవుల దేశానికి ఒక పరిశోధన నౌకను పంపడం అనేది పేరు మాత్రమే, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పరిశోధన నౌక పేరుతో సముద్ర జలాల్లో ఎక్కడెక్కడ విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయని కనిపెడుతారు అనమాట. సో ఈ విషయం ద్వారా ఇప్పుడు సాగర్ గర్భాన లోహాల వేట జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్రికా తీరంలో కార్సెల్ బెర్గ్ రిడ్జ్ అనే ప్రాంతంలో కూడా చాలా లోహాలు ఉన్నాయి సముద్రంలో అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం మనకు ఉంది, దీన్ని కూడా మనం ముందుగానే మన భారతదేశం సముద్రయాన్ అనే కార్యక్రమాన్ని కూడా గతంలో ప్రారంభించింది. అది ఇంకా అంటే గ్రౌండ్ వరకే నడుస్తుంది. సముద్రయాన్ అని చెప్పేసి అంటాం, డీప్ ఓషన్ మిషన్ అని చెప్పేసి అంటాం. సో దానికి మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం, NIOT సంస్థ అండ్ IIT మద్రాస్ సంస్థలు సంయుక్తంగా మత్స్య 6000 అనే ఒక మిషన్ కూడా తయారు చేయడం జరిగింది సముద్రయాన్ విషయంలో. సో ఇది మనకు ఆర్టికల్లో ఇచ్చినటువంటి అంశం అండి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సముద్ర జలాలపైన ఒక అవగాహన, సముద్ర జలాల్లో కూడా లోహాలు మనకు అవసరం వివిధ విషయాల గురించి అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీని నుండి మనం కాంపిటేటివ్కు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సముద్ర జలాలపైన ఎంతవరకు మనకు పరిధి హక్కు ఉంటుందనే విషయంపైన తెలుసుకోవడానికి ఒక ఒప్పందం వచ్చింది, UN క్లాజ్ 1982. అంతేకాకుండా సముద్ర జలాల్లో మనం ఏదైనా వెలికి తీయాలంటే ఎవరిని అనుమతి తీసుకోవాలి, మనం పర్టికులర్గా ఏదంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలో మనం చేయాలంటే ఖచ్చితంగా ఇస్బా అంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. జమైకాలో మన భారత్ ఈ విషయంలో దరఖాస్తు చేసుకుంది. ఏ విషయంలో అంటే ఇక్కడ హిందూ మహాసముద్రంలో అఫినసీ నికెతిన్ సీ మౌంట్ అండ్ కార్సెల్ బెర్గ్ రిడ్జ్ ఆఫ్రికా తీర ప్రాంతాలను కూడా చేయడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఒకరండి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అత్యధిక మార్కెట్ విలువ గల విమానయాన సంస్థలు అనే పేరుతో ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. అంతర్జాతీయ విమానయాన సంస్థ వాళ్ళు అత్యధిక మార్కెట్ విలువ గల విమానయాన సంస్థలు అంటే అత్యధిక మార్కెట్ విలువ అనేది ఎలా ఉంటుందంటే దానికి సంబంధించినటువంటి యూజ్ చేసుకునే విధానంతో పాటుగా దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఉంటుంది, అంటే షేర్ మార్కెట్ లావాదేవీలు కూడా దానిలో కలుస్తాయి. ఇలాంటప్పుడు అత్యధిక మార్కెట్ విలువ గల హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి విమానయాన సంస్థలు చూసినట్లయితే ఇక్కడ అమెరికా అనమాట. అమెరికా దేశం చెందిన డెల్టా ఎయిర్లైన్స్ $30.4 బిలియన్ ఇది మొదటి స్థానం ఉంది. అండ్ రానైర్స్ హోల్డింగ్స్ ఐర్లాండ్ దేశం చెందిన సంస్థ $26.5 బిలియన్ ఇది రెండో స్థానం ఉంది. అండ్ ప్రపంచంలోని అత్యధిక మార్కెట్ విలువ గల విమానయాన సంస్థలో మన భారత్ దేశానికి చెందినటువంటి ఇండిగో సంస్థ $17.6 బిలియన్ ఉందన్నమాట. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. గతంలో మనకి ఇండిగో చూసినట్లయితే ఒకే రోజున మరి 2000 విమానాలు నడిపినటువంటి ఒక సంస్థగా మన భారతదేశంలో రికార్డు పొందింది ఏంటంటే ఇండిగో సంస్థ.
అలాంటి ఒకటే రోజు 100 మిలియన్ల అంటే ఒక సంవత్సర కాలంలో ఒక 100 మిలియన్ల ప్రయాణికుల్ని వివిధ గమ్యస్థానాలకు చేర్చినటువంటి సంస్థ కూడా ఇండిగో సంస్థ రికార్డు పొందడం అయితే జరిగిందనమాట. అలా మనకు విమానయాన సంస్థలపైన ఆడడానికి ఉన్నటువంటి అంశాలు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మొనాకో దేశంలో మనకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంస్థ ప్రధాన కార్యాలయం అనేది ఉంది. వాళ్ళు ఒక అథ్లెటిక్స్ అంటే మనకి ఒక 48 రకాల అథ్లెటిక్స్ ఉంటాయి. ఈ 48 రకాల అథ్లెటిక్స్లో ఎవరైతే మనకి రానున్నటువంటి ఒలింపిక్ క్రీడల్లో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, ఈ 33వ ఒలింపిక్ క్రీడలు అనేది ఈ సంవత్సరంలోనే 2024లోనే మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. సో మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నటువంటి ఈ 33వ ఒలింపిక్ క్రీడల్లో సో చూసినట్లయితే ఇక్కడ 33వ ఒలింపిక్ క్రీడల్లో ఎలా ఉందంటే ఇక్కడ ఎవరైతే అథ్లెటిక్స్లో ఒక 48 క్రీడలు మనం చూసినట్లయితే ఇందులో ఎవరైతే స్వర్ణ పథకం సాధిస్తారు అనుకోండి, వాళ్ళకి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య చేత 41.6 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఒక సంబంధించినటువంటి ఇచ్చేస్తాం, ఒక ప్రైజ్ మనీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఎందుకోసం అంటే ఇక్కడ తద్వారా వాళ్ళకి మరింతగా ప్రమోట్ అవుతుందన్నమాట. అంతేకాకుండా 2028లో మరి ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించబోతున్నారు. ఈ క్రీడల్లో ఇప్పుడైతే గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. గోల్డ్ మెడల్ సాధిస్తే ఎంత ఇస్తారంటే 41.6 లక్షలు, మన భారత కరెన్సీలో 41.6 లక్షల రూపాయలు ఇస్తారు. రానున్న రోజుల్లో లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్ క్రీడలు అయితే ఓన్లీ ఈ 48 క్రీడల్లో గోల్డ్తో పాటుగా సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్, అంటే ఇక్కడ స్వర్ణ పథకం అంటే గోల్డ్, ఇక్కడ సిల్వర్ అంటే రజత పథకం, బ్రాంజ్ అంటే కాంస్య పథక విజేతలకు కూడా మేము ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందన్నమాట ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య. సో మన అథ్లెటిక్స్లో 48 విభాగాలు అందిస్తారు. 2028 నుండి రజత కాంస్య విభాగాలు అందిస్తారు మన ప్రపంచ అథ్లెటిక్ సమాఖ్య అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ ఒలింపిక్ క్రీడలు మనం చూస్తే ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. మరి ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అయితే క్రీస్తుపూర్వం 776 సంవత్సరంలో గ్రీస్ రాజు ఎథెన్స్లో జరిగాయి. అండ్ ఆధునిక ఒలింపిక్ క్రీడలు అయితే క్రీస్తు శకం 1896 సంవత్సరంలోనే గ్రీస్ రాజు ఎథెన్స్లో జరిగాయి. అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య లేదా ఇంటర్నేషనల్ ఒలింపిక్ సంఘం దీన్ని నిర్వహిస్తుంది. మన ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ సంఘానికి చైర్మన్గా పనిచేస్తున్న వారు థామస్ బ్యాచ్ అండి. సో థామస్ బ్యాచ్ అనేవారు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దామండి, మనోజ్ పాండా. సో ఏంటండి మనోజ్ పాండా ప్రత్యేకత అన్నప్పుడు ఇక్కడ వీరు 16th ఫైనాన్స్ కమిషన్కి సభ్యుడిగా నియమితులు కావడం జరిగిందనమాట. మరి 16వ ఆర్థిక సంఘం, సో మరి 16వ ఆర్థిక సంఘం అంటే 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం. మరి ఇది రాజ్యాంగబద్ధ సంస్థగా ఉంటుంది. ఆర్థిక సంఘం కేంద్రం అండ్ రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సెంట్రల్ అండ్ స్టేట్ మధ్య పన్నుల వాటాన్ని ఆ విధంగా సూచించేది ఏదంటే ఆర్థిక సంఘం. మరి ఆర్థిక సంఘం అనేది భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం ఫినాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో మరి ఈసారి 16వ ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు అనేది 2026 నుండి 2031 మధ్యకాలంలో అమలవుతాయి అన్నమాట. ఇది ప్రజెంట్ అమలవుతున్నటువంటి ఆర్థిక సంఘం సిఫార్సులు అనేది 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు. మరి 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు 2021 నుండి 2026 మార్చి 31 వరకు అయితే, మళ్ళీ 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చి 31 వరకు 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు అమలు అవుతాయి. మరి 16వ ఆర్థిక సంఘానికి ఆల్రెడీ మొత్తం నియమించారు సభ్యులని, చైర్మన్ నియమించారు, సభ్యులు కూడా నియమించారు. బట్ ఎవరైతే ఉన్నారో అతను నిరంజన్ రాజ్యాధ్యక్ష అండి. నిరంజన్ రాజ్యాధ్యక్ష గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిరంజన్ అంటే ఎందుకు నియామకం అవసరం వచ్చిందంటే నిరంజన్ రాజ్యాధ్యక్ష అని చెప్పేసి నియమించారు. కానీ వీరు ఏం చేశారంటే విముఖత, అంటే నేను ఈ సభ్యుడిగా ఉండలేనని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో అందుకోసమే 16వ ఆర్థిక సంఘంలో నిరంజన్ రాజ్యాధ్యక్ష సభ్యుడి స్థానంలో కొత్త సభ్యుడిని నియమించడం జరిగింది. వారే మనోజ్ పాండా అండి. ఎవరండి? మనోజ్ పాండా అనే వారిని నియమించడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి ఆర్థిక సంఘంలో అజయ్ నారాయణ్ జా, అజయ్ నారాయణ్ జా ఒక సభ్యుడిగా ఉన్నారు. అండ్ అన్నీ జార్జీ మాథ్యూ మరొక సభ్యుడిగా ఉన్నారు.
అండ్ ఇప్పుడు డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ గతంలో ఎస్బీఐలో కూడా వీరు పనిచేయడం జరిగింది. వీరు పార్ట్ టైం మెంబర్గా ఉన్నారు. మొత్తం ఇక్కడ నలుగురు సభ్యులు మనకి ఇంపార్టెన్స్ ఉంటుందని ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇంత చెప్పుకుంటున్న సందర్భంలో మరి ఈ విషయంలో ఒక ఇంపార్టెంట్ కూడా ఉందండి మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే మరి 16 ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎవరు ఉన్నారు? 16 ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమించడం జరిగింది? మన భారత ప్రభుత్వం ఒకన అరవింద పనగారి నియమించడం జరిగిందండి. సో ఎవరండి అరవింద పనగారి అంటే ఒక ఆర్థికవేత్త, మన భారతదేశంలో బుల్లెట్ రైల్ వ్యవస్థ పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ కూడా వీది అరవింద పనగారియా. మరొక విషయం ఉంది, అరవింద పనగారియా 2015 జనవరి 1న మనకి భారత ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడ్డప్పుడు, ఒక థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసినప్పుడు నీతి ఆయోగ్కి తొలి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన వారు కూడా వచ్చేసి ఎవరండి? అరవింద పనగారి అనేవారు ఉన్నారన్నమాట. అలా ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక 15వ ఆర్థిక సంఘం మనకు 16 ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి అరవింద పనగారియా. అండ్ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి ఎవరంటే నందకిషోర్ సింగ్ అండి, ఎన్కే సింగ్. అండ్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసి మనకి 14వ ఆర్థిక సంఘం మన తెలుగువారే. ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసిన వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ వైవి రెడ్డి గారు అండి. ఎవరండి? వైవి రెడ్డి గారు, యాగ వేణుగోపాల్ రెడ్డి గారు. సో మరి ఆర్థిక సంఘం తొలి ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసి కేసీ నియోగ్ అనే వారు తొలి ఆర్థిక సంఘం చైర్మన్గా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక నీతి ఆయోగ్కి తొలి ఉపాధ్యక్షుడు అరవింద పనగారు అయితే నీతి ఆయోగ్కి ప్రజెంట్ ఉపాధ్యక్షుడు వచ్చేసి మనకి సుమన్ కే బెర్రీ అండి. సుమన్ కే బెర్రీ అనే వారు నీతి ఆయోగ్కి ప్రజెంట్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి, పీటర్ హిగ్స్ అండి. సో మరి పీటర్ హిగ్స్ 2013 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు గ్రహీత. మరి 93 సంవత్సరాల వయసులో వీరు ఇటీవల మరణించడం జరిగింది అమెరికాలో. సో వీరు ఏదైతే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది విశ్వం ఆవిర్భావం, ఈ యూనివర్స్ పుట్టుక అనమాట, ఒరిజిన్ ఆఫ్ ది ఒక యూనివర్స్, ఈ విశ్వం పుట్టుక పైన అధ్యయనం చేసిన విధానమైన బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి అంటాం. ఇందులో మనకి వాళ్ళు కొన్ని కణాలు పుట్టుక జరిగింది. ఆ కణాలకి సో వాళ్ళు తయారు చేసిన విధానం ప్రకారం అయితే హిగ్స్ బోసాన్ అంటే మన జగదీష్ చంద్రబోస్ పేరు పైన కూడా బోసన్ అనే కణం పేరు పెట్టారు. హిగ్స్ బోసన్ అని కొన్ని పార్టికల్స్ కల్లా పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే ప్రపోజ్డ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది హిగ్స్ బోసాన్ పార్టికల్స్ ఇతని పేరు పైన రావడం జరిగింది. కాబట్టి ఇటీవల మరణించినటువంటి పీటర్ హిగ్స్ అనే శాస్త్రవేత్త ఎవరంటే ఒకరు భౌతిక శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందారు 2013లో. జీవం పుట్టక పైన ఏదైతే కణాల ఆవిర్భావం జరిగిందో దానికి ఇతని పేరు పెట్టడం జరిగింది. ఈయన చేసిన కృషికి గాను హిగ్స్ బోసన్ అంటే మన హిగ్స్ అంటే పీటర్ హిగ్స్ శాస్త్రవేత్త, బోసన్ అంటే మన జగదీష్ చంద్రబోస్ మన శాస్త్రవేత్త, వీరు కూడా అధ్యయనం చేశారు అనమాట. సో ఇది బిగ్ బ్యాంగ్ థియరీకి దారి తీయడం జరిగింది అనమాట. వీరు ఇటీవల మరణించడం జరిగింది. మనకు ఒక ఇంపార్టెన్స్గా ఉంటుందండి వార్తల్లో వ్యక్తిగా మనం చూసుకోవాలి చనిపోయినటువంటి పీటర్ హిగ్స్ యొక్క ఇంపార్టెన్స్. ఐ కెన్ క్యాచ్ ఇదొక పుస్తకం అండి. ఇతను మనకు సోషల్ మీడియాలో డిజిటల్ కోచింగ్ లీడర్గా ఎంతో పేరు పొందడం జరిగింది. సో మరి అతని పేరే సిద్ధార్థ రాజశేఖర్ అండి, ఒక సిద్ధార్థ రాజశేఖర్. సో వీరు రాసినటువంటి పుస్తకం చాలా పాపులర్గా అయింది, ఐ కెన్ క్యాచ్. సో ఐ కెన్ క్యాచ్, నేను ఇది చేయగలుగుతాననే ఒక ఎబిలిటీని ఆ విధంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఐ కెన్ క్యాచ్ అనే పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అంటే సిద్ధార్థ రాజశేఖర్. ఇలాంటి కొన్ని స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటాయి. మరి ఈ మధ్య కాలంలోనే మనకి ఆర్బీఐ మాజీ గవర్నర్ అయినటువంటి దువ్వూరు సుబ్బారావు మన తెలుగువారు. సో వీరు రాసిన పుస్తకం కూడా మనకి ఇంపార్టెన్స్గా ఉండింది. సో జస్ట్ ఏ మెర్సనరీ అనే పుస్తకం అనేది ఎవరిది రచన అని చెప్పేసి అంటే ఇది సో మరి దువ్వూరు సుబ్బారావు రచన. అండ్ ఐ కెన్ క్యాచ్ అనే పుస్తకం సిద్ధార్థ రాజశేఖర్ గారి రచన. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి హరేంద్ర సింగ్ అండి. సో మరి జాతీయ మహిళల హాకీ టీంకి నూతన కోచ్గా నియమితులు కావడం జరిగింది. సో మరి ఒక జనకే స్కోప్ మ్యాన్ ఇతను యాక్చువల్గా పనిచేసేవారు. సో ఈ రీసెంట్గా కొన్ని వైఫల్యాలు జరిగినాయి, కొన్ని టోర్నమెంట్లలో కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మనం ఓడిపోవడం జరిగింది, ఒలింపిక్స్ లాంటి వాటిల్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్లో కూడా. అలాంటి నేపథ్యంలో మనకి హరేందర్ సింగ్ అనేవారు సో మనకి నేషనల్ ఉమెన్స్ టీంకి జాతీయ మహిళల హాకీ టీంకి కొత్త కోచ్గా నియమితులు కావడం జరిగింది. వారు గతంలో మన భారతదేశంలో క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యున్నతమైనటువంటి అవార్డు అంటే స్పోర్ట్స్ కోచెస్కి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు అయినటువంటి ద్రోణాచార్య అవార్డు కూడా పొందడం జరిగింది. సో హరేంద్ర సింగ్ సో మనకి ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్లోకి ఇంపార్టెంట్గా ఉంటారండి. సో ఇవ్వండి మనకి ఏప్రిల్ 12, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.